Hi, this is Reshma. Welcome to my channel all about experience. ఇవాటి యమ్మీ జ్యూసీ హెల్దీ రెసిపీ అదేనండి కడాయి పన్నీర్. హోమ్ స్టైల్లో కడాయి పన్నీర్ అనేది ఎలా చేసుకోవాలో ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. నాకు రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ రెసిపీ కూడా చాలా ఇష్టం. కాకపోతే హోమ్ స్టైల్లో దీన్ని హెల్దీ వెర్షన్లో మనం కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే హెల్త్కి హెల్త్ యాజ్ వెల్ టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. జనరల్గా కడాయి పన్నీర్లో మనం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పన్నీర్తో కలిపి కుక్ చేస్తాం కదా. ఇక్కడ నేను చెప్పినట్లుగా హెల్దీ వర్షన్ అనడానికి నేను ఏం చేశాను, అలాంగ్ విత్ దట్ ఫైబర్ రిచ్ బీన్స్ అండ్ క్యారెట్ కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. నా దగ్గర క్యాప్సికమ్ అయితే లేదు. విత్ దీస్ వెజిటేబుల్స్ ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యూ దిస్ రెసిపీ అనమాట. సో మనందరికీ తెలిసిందే వెజిటేబుల్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్, ఫోలేట్, ఇంకా విటమిన్ సి, ఇలా రకరకాల విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి. ఇలా వెజిటేబుల్స్ని ఎక్కువ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి హార్ట్ డిసీజెస్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. యాజ్ వెల్ మన వెయిట్ కూడా మన కంట్రోల్లో ఉంటుందన్నమాట బికాస్ ఆఫ్ రిచ్ ఫైబర్ ఇన్ దెమ్. సో ఈ రెసిపీని మరింత టేస్టీగా చేసుకోవడానికి నేను ఈ గ్రేవీని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటో, కొన్ని క్యాజ్యూస్ యాడ్ చేశాను, ఒక 6 to 7, అండ్ పచ్చి కొబ్బరి కూడా నేను యాడ్ చేసుకుంటాను అనమాట. జనరల్గా ఈ క్యాజ్యూ, పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల ఈ కర్రీ మసాలా అనేది చాలా జ్యూసీగా, మిల్కీగా చాలా బాగుంటుందన్నమాట. దీనికి చేయాల్సిందల్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇలాగా. సో అన్ని టమోటాస్ అన్నీ మ్యాష్ అయిపోయేంత వరకు అనమాట. సో ఆ తర్వాత ఇలాగ మిక్సీ పట్టించేసుకున్నాను. సో హియర్ ఇట్ ఈస్ మన గ్రేవీ ఈ కర్రీకి రెడీ. అండ్ నేను దీంట్లో నార్మల్గా ఇంకా గరం మసాలా స్పైసెస్ వేసాను. అదే చెక్క, లవంగాలు, బిర్యానీ లీఫ్, స్టార్ అనేసి ఒకటి వేసుకున్నాను. చాలా తక్కువ, అంటే చాలా తక్కువ మసాలా పడుతుందండి, గుర్తుంచుకోండి. ఇంకా యాక్చువల్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్దాం. ఈ కడాయిలో ఇలా పెట్టుకొని ఒక 1.5 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఈ గ్రేవీ రెడీ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం, ఒక 2 to 3 స్పూన్స్, గుర్తుంచుకోండి. సో తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా తక్కువ వేసుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ గీ యూస్ చేసినా కూడా దీనికి ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ గ్రేవీ యాడ్ చేసిన ఒక 2 minutes తర్వాత మనం డ్రై స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్, ఈ బేసిక్ మసాలాస్ అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మసాలాస్ కొంచెం ఎక్కువ వేయించుకోకూడదు. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం అలా అంతా కలిసిపోయేంత వరకు బాగా స్టిర్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్, క్యారెట్ అండ్ బీన్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ కూడా ఉంటే యాడ్ చేసుకోండి. ఇట్ యాడ్స్ ఎ గుడ్ టేస్ట్ అనమాట టు దిస్ కర్రీ. నా దగ్గర లేదు, నేను స్కిప్ చేశాను. సో ఇలా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని బాగా సాట్యూట్ చేయడం వల్ల ఈ మసాలా అంతా కూడా బాగా జ్యూసీగా వెజిటేబుల్స్లోకి అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాంగ్ విత్ దట్ కర్డ్ కూడా యాడ్ చేశాను. ఇలా కర్డ్ యాడ్ చేసినప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీద కానీ లో ఫ్లేమ్ మీద కానీ పెట్టుకొని బాగా ఫాస్ట్గా స్టిర్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈ కర్డ్ అంతా బాగా కలిసిపోతుంది, యాజ్ వెల్ మనకు పగిలిపోదు అనమాట. సో ఈ కర్డ్ వేయడం వల్ల కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. టమోటో అండ్ కర్డ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదంటే ఒకలాంటి ట్యాంగీ టేస్ట్ అనేది వస్తుంది, గుర్తుంచుకోండి. నా దగ్గర అయితే పన్నీర్ చాలా కొంచెమే ఉంది, తక్కువ పడుతుంది అనేసి నేను ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఈ కొంచెం పన్నీర్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇలాగా చేసుకోకపోయినా కూడా మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్స్ ఉంటే కొంచెం పన్నీర్ని ఒక 4-5 క్యూబ్స్ని ఇలాగ మ్యాష్ చేసుకొని మనం కర్రీలో యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది థిక్నెస్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఆ క్రీమీ టెక్స్చర్ అనేది మెయింటైన్ అవుతుంది. కొంతమంది అయితే ఇంకా మసాలాలో కూడా వేసి గ్రైండ్ చేస్తారనమాట ఫర్ దట్ క్రీమీ టెక్స్చర్. అలా కాకపోయినా కొంచెం చిక్కగా ఉండాలి, థిక్గా ఉండాలి కర్రీ అని అనుకున్నప్పుడు మనం ఇలాగ 4-5 పీసెస్ని మ్యాష్ చేసి యాడ్ చేయడం వల్ల వీ కెన్ మెయింటైన్ దట్ కర్రీ కన్సిస్టెన్సీ అనమాట. జారుగా లేకుండా కొంచెం మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది చపాతీస్తో పాటు తినడానికి అనమాట. చపాతీస్తో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ కర్రీ అండి. రుమాలి రోటీ అండ్ నాన్స్తో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మనం పచ్చి కొబ్బరి, క్యాష్యూ అన్నీ యాడ్ చేయడం వల్ల ఈ టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఇది తిన్న తర్వాత నిజంగా మీరు రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ని మర్చిపోతారు.
పనీర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాగా స్టిర్ చేసుకుంటూ హై ఫ్లేమ్ పైన బాగా ఉడికించుకున్నామంటే దెన్ ఆర్ పనీర్ వెజ్ కడాయి ఈజ్ రెడీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ న్యూట్రిషనల్ పరంగాను టేస్ట్ పరంగాను వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అట్ హోమ్ ఇన్ ఏ హోమ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ కడాయి పనీర్ రెసిపీని చపాతీస్తో సర్వ్ చేశాను. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ కంటెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్